హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రోజు నుంచి మీకు కంటిన్యూస్గా ఎక్సెల్ గురించి వీడియోస్ వస్తుంటాయి అండ్ ఫార్ములాస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు 6 బేసిక్స్ ఫార్ములా గురించి చెప్తాను. అవి ఏంటంటే ఒకటి సమ్, యావరేజ్, మ్యాక్స్, మినీ, కౌంట్ ఏ. ఈ ఫార్ములాస్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎగ్జాంపుల్తో సహా మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఈ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫార్ములాస్ గురించి మనం ఎలా యూజ్ చేస్తాం, వీటి యొక్క మీనింగ్ ఏంటి అనేది ఈ టేబుల్లో మీకు కనబడుతుంది. మొదటగా సమ్ ఫార్ములా అంటే యాడ్స్ నెంబర్స్, అంటే నెంబర్స్ని యాడ్ చేసి మనం వాల్యూస్ని కనుక్కోవడానికి ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్, క్యాలిక్యులేట్ ద యావరేజ్. మనం ఇచ్చిన వాల్యూలలో యావరేజ్ వాల్యూని కనుక్కోవాలన్నప్పుడు ఈ యావరేజ్ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్, హైయెస్ట్ వాల్యూని కనుక్కోవాలన్నప్పుడు మనం మ్యాక్స్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మినీ, లోయెస్ట్ వాల్యూని కనుక్కోవాలన్నప్పుడు మనం మినీ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కౌంట్స్ ద నెంబర్, అంటే ఇది ఓన్లీ న్యూమరికల్ డేటాని మాత్రమే కౌంట్ చేసి మనకు టోటల్ వాల్యూ ఎంత ఉందో ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఏ. ఈ కౌంట్ ఏ ఫార్ములా ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటా మొత్తాన్ని న్యూమరికల్ ప్లస్ ఆల్ఫాబెట్స్ మొత్తాన్ని కలిపి ఎంత ఉందనేది డేటాని మనకు కౌంట్ ఏ ఇస్తుంది. వీటి గురించి మీకు డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ సహా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అందులో ఈ టేబుల్ ఒకటి, ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, జాయిన్ డేట్, స్టేటస్. సో ఈ డేటాని బేస్ చేసుకొని ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎలా కనుక్కోవాలో వాల్యూస్ని చూద్దాం. ఇప్పుడు ముందుగా సమ్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఈక్వల్ టు సమ్, ఓపెన్ బ్రాకెట్. సో మనకు కావాల్సింది ఏంటి? శాలరీ మొత్తం కౌంట్ కావాలి, అంటే టోటల్ ఎంత శాలరీ పే చేసామనేది కావాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో 3,29,000 మనకు వాల్యూ వచ్చింది. సో అది టోటల్ శాలరీ పే వాల్యూ. సో ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వాలని ఇంకోసారి శాలరీ కిందనే చేస్తాను, చూడండి. ఈక్వల్ టు సమ్, ట్యాప్ చేసి ఓపెన్ బ్రాకెట్ చేస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్, సెలెక్ట్ ద వాల్యూస్, మొత్తం టోటల్ వాల్యూ చేసి క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి మొత్తం సేమ్ వాల్యూ వచ్చింది, చూసారా? 3,29,000. సో ఇప్పుడు మనం యావరేజ్ చూద్దాం. సో యావరేజ్ చూద్దాం. ఇప్పుడు ఈక్వల్ టు సేమ్, ప్రతి ఫార్ములాకి ఈక్వల్స్ కంపల్సరీ. సో ఈక్వల్ యావరేజ్, ఓపెన్ బ్రాకెట్, టోటల్ శాలరీ, మొత్తం టోటల్ శాలరీ మీద నేను యావరేజ్ ఎంత అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ చేశాను. సో నాకు యావరేజ్ ఇంత వచ్చింది. సో ఇప్పుడు ఇది నేను జస్ట్ 2 వాల్యూస్కే యావరేజ్ తీస్తాను. ఇప్పుడు నాకు రవికుమార్ది, ప్రకాష్ది యావరేజ్ కావాలి, ఇద్దరి అమౌంట్ నుంచి యావరేజ్ కావాలి. సో మళ్ళీ ఒకసారి ఈక్వల్ టు యావరేజ్, ఓపెన్ బ్రాకెట్. సో ఆ 2 వాల్యూస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో నాకు 40,000 వాల్యూ వచ్చింది. సో 45కి 35కి యావరేజ్ ఎంత? 40. సో యావరేజ్ వాల్యూ 40. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ అంటే చెప్పాను కదా, హైయెస్ట్ వాల్యూ ఫైండ్ చేయడం. సో ఇప్పుడు మనం తీసుకున్న డేటా ప్రకారంగా నాకు శాలరీలో హైయెస్ట్ శాలరీ ఎవరు తీసుకున్నారో కావాలి. అలాంటి సందర్భాల్లో మనం మ్యాక్స్ యూజ్ చేస్తాం. సో ఈక్వల్ టు మ్యాక్స్, ఓపెన్ బ్రాకెట్. సో నేను శాలరీ మొత్తాన్ని తీసుకుంటున్నాను, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో నాకు టోటల్ వాల్యూ వచ్చేసింది, అంటే 52,000. సో హైయెస్ట్ శాలరీ ఎవరు తీసుకున్నారు? 52,000.
సో అలాగే మినీ అంటే లోయెస్ట్ శాలరీ ఎవరు తీసుకున్నారో కావాలి నాకు. సో లోయెస్ట్ శాలరీ ఎవరు తీసుకున్నారు అనేది కావాలంటే మనం మినీ ఫార్ములా యూజ్ చేస్తాం. సో మినీ ఫార్ములా ఈక్వల్ టు ప్రతి ఫార్ములాకి ఈక్వల్ కంపల్సరీ ఈక్వల్ టు మినీ ఓపెన్ బ్రాకెట్. సో మళ్ళీ నేను శాలరీ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో నాకు 31,000 వచ్చేసింది. సో 31,000 లెస్ శాలరీ అంటే చాలా తక్కువ శాలరీ తీసుకున్న పర్సన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కౌంట్. కౌంట్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను కదా, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే మనకు సెల్స్ మొత్తాన్ని కౌంట్ చేసి ఇస్తుంది. సో మొత్తం శాలరీస్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను ఒకటి. నేను ఇప్పుడు సపోజ్ డిపార్ట్మెంట్ మొత్తం తీసుకుంటాను కౌంట్లో. నాకు వాల్యూ 0 వస్తుంది. ఎందుకంటే కౌంట్ మనకు ఓన్లీ నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు చూసారా 0 వచ్చింది నాకు ఫార్ములా వేస్తే. సో ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తాను చూడండి. సో ఈక్వల్ టు కౌంట్ ఓపెన్ బ్రాకెట్ న్యూమరికల్ వాల్యూ తీసుకుంటా. శాలరీస్ మొత్తం ఎంతమంది తీసుకున్నారు శాలరీ నాకు వచ్చేస్తుంది. చూసారా 8 మంది తీసుకున్నారు వచ్చింది. ఇందాక డిపార్ట్మెంట్ తీసుకుంటే రాలేదు, ఎందుకంటే అది ఆల్ఫాబెట్స్ ఇవ్వదు ఆన్సర్స్. సో నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఏ. సో కౌంట్ ఏ ఓపెన్ బ్రాకెట్ డిపార్ట్మెంట్ మొత్తం తీసుకుంటున్నా. సో ఆల్ఫాబెట్స్ మాత్రం ఆల్ఫాబెట్ ప్లస్ న్యూమరికల్ వాల్యూస్ రెండు కలిపి మనకు కౌంట్ ఇస్తుంది. సో ఇది కౌంట్కి డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? కౌంట్ ఏకి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇఫ్ రౌండ్ ఫార్ములా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియో మరి లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఫార్ములాస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.